హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంఆర్ కిచెన్స్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ ఎగ్ పడ్లింగ్ జున్ను. జున్ను పాలు లేకుండా జున్ను ఎలా తయారు చేయాలో చూద్దాం. కేవలం 4 ఇంగ్రీడియంట్స్తోనే టేస్టీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు: ఒక ఎగ్, పాలు, చక్కెర, ఉప్పు. ఒక బౌల్లో ఒక ఎగ్ క్రాక్ చేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. మనం బీట్ చేసి పెట్టుకున్న ఎగ్లో 1 టీ స్పూన్ షుగర్, 1/4 టీ స్పూన్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకుందాం. షుగర్ అండ్ సాల్ట్ మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాం. ఇందులోకి 1 కప్ మిల్క్ యాడ్ చేసుకుందాం. ఒక గుడ్డుకి 1 కప్ మిల్క్ కరెక్ట్ మెజర్మెంట్ అండి. ఈ మిశ్రమాన్ని ఇప్పుడు బాగా కలుపుకుందాం. పాలు బాగా మిక్స్ అయ్యాక పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకుందాం. ఈ గిన్నెలో 1 గ్లాస్ వాటర్ తీసుకుని మూత పెట్టేసి బాగా బాయిల్ చేసుకుందాం. మీ దగ్గర ఇలాంటి చిన్న కప్ ఉంటే దాన్ని స్టాండ్ లాగా ఉపయోగించవచ్చు. మనం జున్ను చేద్దాం అనుకున్న బౌల్కి బాగా గీ అప్లై చేసుకోవాలి. మొత్తం బౌల్కి గీ మొత్తం పట్టేలాగా అప్లై చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మిల్క్ మిక్స్ని ఇందులోకి పోసుకుందాం. ఇప్పుడు ఈ బౌల్ జాగ్రత్తగా గిన్నెలో ప్లేస్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసిన తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 30 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. మినిట్స్ తర్వాత ఒక టూత్పిక్తో ఇట్లా గుచ్చి చూస్తే మనకు టూత్పిక్కి ఏం అంటుకోకుండా వచ్చిందంటే కుక్ అయినట్టు. దీన్ని జాగ్రత్తగా బయటికి తీసుకుని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ పుడ్డింగ్ జున్ను రెడీ. మీ ఇంట్లో జున్ను అంటే ఇష్టపడే వాళ్ళకి ఇలా చేసి పెట్టండి. డెఫినెట్లీ వాళ్ళకి బాగా నచ్చుతుంది. సేమ్ జున్ను లాగానే ఉంటుంది. Thank you for watching my video. Please like, share and subscribe.